ఒక్క చాలమ్మా, ఎందుకంటే నేను తిని చూస్తలేదు. మామూలుగా అయితే నేను ఆల్రెడీ ఇప్పుడు భోజనం చేసే టైం ఇది, కానీ నీ బాధ చూసి నేను తీసుకుంటున్నట్టు అంతే. నువ్వు అవి కొడుతూ ఉన్నావు కదా. ఏమ్మా ఒక్కదానే అమ్మా, ఒక్కదానే కష్టపడతావు నువ్వు. కొడుకున్నాడా? ఆయన వేరే దగ్గర, నువ్వు వేరే దగ్గర. ఎంత వస్తాయమ్మా రోజుకి దీంట్లో? 500 400 బేరాలు ఉంటాయి. బేరాలు లేకపోతే అయ్యి రావు. ముసలాడమ్మ మందు కొట్టి ఎక్కువ మందు అవుతాడా? కొడుకులమ్మ చూడ. చదువుకున్నావమ్మా నువ్వు? ఇవి దేవుడి మాటలు చదివించుకో. యేసుప్రభు, యేసుప్రభు మంచి దేవుడు. అమ్మా చర్చికి వెళ్తావు నువ్వు? వెళ్తావా చర్చికి? బాప్తిసం తీసుకున్నావమ్మా? తీసుకున్నావా? చెప్పండి, మనం మారితే కాదు, అనేకులకు చెప్పాలమ్మా దేవుడి మాటలు. మన వాళ్ళు, మీ వాళ్ళు అందరు నమ్ముకున్నారా దేవుని? వేరే వాళ్ళు నమ్ముకోలేదా? ప్రార్థన చేయడమ్మా, ఎందుకంటే దేవుడు ఇంకా రాకడ సిద్ధంగా ఉంది. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. మనం చనిపోయేటప్పుడు కొంతమందిని మార్చాలా, నిజమా కదా? అది దేవుడు నమ్ముకున్నావు కదా, అనేకులకు చెప్పండి. అట్లా ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఎక్కడ వెళ్ళిపోయినా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకన్నా చెప్పాలి. యేసుప్రభు మంచి దేవుడు. మనం ఆయన లేకుంటే మనం ఒక క్షణం కూడా ఉండలేము. ఆయన మనల్ని ఇట్లా మర్చిపోతే కథం అయిపోయి మనం ఉండం, బతుకం ఆయన లేకుంటే. అమ్మా కానీ మనం మారడం కదా, అనేకులు కూడా చెప్పాలి తల్లి. ఇదమ్మా మంచిదమ్మా, సంతోషం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. కానీ ఏ చర్చికి వెళ్తావమ్మా? ఇక్కడ రాజమండ్రి దగ్గర కదమ్మా మీకు? రాజమండ్రి దగ్గర అంటే మరి పని చేసుకొని వెళ్ళాలంటే వెళ్ళాము. ఇక్కడ దగ్గర జాన్వేసులు అన్న ఉన్నాడు కదా, మేము రక్షణ తీసుకున్నామని కాసి ఎత్తుకెళ్తాము. ఏ మందిరానికి వెళ్తావు? ఓసన్న మందిరమా? సరే పర్లేదు, ఎక్కడ వెళ్ళినా దేవుని సన్నిధికి వెళ్తున్నాం, సంతోషము. అయితే ఎక్కడన్నా వెళ్తానండి. రాజమండ్రి నెలలో వెళ్తారు అనుకున్నాం. ఎక్కడికి? కోరి మార్కెట్. జాన్వేశ్వర అన్న